చంద్రకళ విరాట్ తోటి థ్యాంక్స్ బావ అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో చంద్రకళ అయితే ఈరోజు ఆ దొంగ వల్ల నా మీద మీకున్న ప్రేమ ఏంటో బయటపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో విరాట్ అయితే అవునా నువ్వు చాలా సంతోషంగానే ఉన్నావు, కానీ నేను సంతోషంగా లేను. నీ వల్ల మా అమ్మ చాలా బాధలు పడుతూనే ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అదేంటి బావ నేనేం చేశాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ దొంగతనం వల్ల నింద పాలైంది మా అమ్మ కదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అంటే అత్తయ్య బాధపడుతూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా బావ అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. నీకు సంతోషమే కదా మరి, ప్రతిరోజు నీ వల్ల ఏదో ఒక సమస్యతోటి అమ్మ బాధపడుతూనే ఉంది, దానికి కారణం నువ్వే అని చెప్పనైతే విరాటు చంద్రకళతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధతో విరాట్ వైపు చూస్తూ ఉంటుంది. దాంతో విరాట్ అయితే నువ్వేమైనా అను చంద్ర, నీ వల్లే ఈ ఇంట్లో గొడవలు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, దానికి కారణం నువ్వే. నీతో నువ్వు చేసే ప్రతి ఒక్క చిన్న పని తప్పు వల్ల మా అమ్మ చాలా బాధపడుతుంది. తను బాధపడుతుంటే నాకు చాలా బాధగా వేస్తుంది. నేను మా అమ్మ బాధపడుతూ నేను చూడలేనని నీకు తెలిసి కూడా ఎందుకు చంద్ర ఇలాంటి పనులు చేస్తావు నువ్వు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో చంద్ర అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా మా అమ్మని బాధ పెట్టి నువ్వు బాధ పెట్టేలాగా నువ్వు ఎప్పుడుకు చేయొద్దు అని చెప్పి కూడా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చంద్ర అయితే బావ నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఎప్పుడు కూడా అత్తయ్య సంతోషంగా ఉండాలని చూస్తాను. ఈ కుటుంబాన్ని అంతా సంతోషంగా ఉంచడమే నా బాధ్యత అనుకుంటాను. కానీ నేను ఈ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడ్డా అత్తయ్య బాధపడ్డా నేను తట్టుకోగలనా చెప్పు బావ అని చెప్పని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విరాట్ మాత్రం షాక్ అయిపోయి తన వైపు చూస్తూ ఉండిపోతాడు. చంద్ర ఇంకెప్పుడు ఇలా జరగదు బావ అని చెప్పనైతే అంటూ ఉంటుంది.